హలో కోడర్స్, వెల్కమ్ బ్యాక్. కోడ్ విత్ వెంకట్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో రెండు నెంబర్స్ మధ్య మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఎలా చేయాలి, యూజర్ దగ్గర నుంచి రెండు నెంబర్స్ ఎలా తీసుకోవాలి, దాని తర్వాత మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఎలా చేయాలి, అవుట్పుట్ ఎలా చూపించాలో తెలుసుకుందాం. ఓకే, నేను ఇప్పుడు టర్బో సి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, టర్బో సి ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఒక సింపుల్ సి ప్రోగ్రామ్ రాస్తాను, చూడండి. ఇంట్ num1 num2 వాల్యూ అని ఒక 3 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం రెండు నెంబర్స్ అడగాలి కదా యూజర్ దగ్గర నుంచి. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్, స్కాన్ఎఫ్ %d num1 ప్రింట్ మనకి సెకండ్ నెంబర్ కావాలి కదా, కాబట్టి ఎంటర్ సెకండ్ నెంబర్, స్కాన్ఎఫ్ %d యాంపర్సెంట్ num2. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ పార్ట్ చేయాలి కదా. ఇప్పుడు వాల్యూ ఈక్వల్స్ టు num1 ఇంటూ num2. ఓకే, వాల్యూ వచ్చేసింది, క్యాలిక్యులేషన్ చేసేసాము. సో అవుట్పుట్ చూపించాలి కదా, దానికోసం ప్రింట్ఎఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ %d. ఎందులో ఉందండి? వాల్యూలో ఉంది. ఓకే, ఇదండి సింపుల్ సి ప్రోగ్రామ్. సో నేను ఇప్పుడు లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇంట్ num1 num2 వాల్యూ అని 3 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాను. అవి ఇంటీజర్ టైప్. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలంటే 2 నెంబర్లు కావాలి. సో కాబట్టి ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ రన్ చేయగానే ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని అడుగుతుంది. సో ఏం చేస్తాడు, యూజర్ ఒక నెంబర్ ఇస్తాడు. ఆ నెంబరు num1లో స్టోర్ అయిపోతుంది. వచ్చేసి స్కాన్ఆఫ్ ఫంక్షన్ ద్వారా num1లో స్టోర్ అయిపోతుంది. దాని తర్వాత రెండో మెసేజ్ వస్తుంది, ఎంటర్ సెకండ్ నెంబర్ అని. సెకండ్ నెంబర్ అని యూజర్ ఇంకో నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్ అనేది num2లో సేవ్ అవుతుంది. ఓకే, అయిపోయిన తర్వాత ఇదండి మనం అసలు క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఈ వాల్యూ అనే వేరియబుల్లోకి num1 ఇంటూ num2 ఈ రెండు నెంబర్ని మల్టిప్లికేషన్ చేసి ఆ వచ్చిన వాల్యూని వాల్యూలో స్టోర్ చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేస్తున్నాం, డిస్ప్లే చేపిస్తున్నాం వచ్చిన మల్టిప్లికేషన్ వాల్యూని. సో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనేసి ఈ వాల్యూ అని పెడుతున్నాం. ఎప్పుడైతే వాల్యూని మనం మెన్షన్ చేసామో వాల్యూలో ఏదైతే ఉందో క్యాలిక్యులేషన్ జరిగి స్టోర్ అయ్యి ఉందో ఆ వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి కంపైల్ చేసి రన్ చేసి చూపిస్తాను. కంపైల్ ఎలా చేస్తాం, ఆల్ట్ F9 క్లిక్ చేస్తాం. ఎలాంటి ఎర్రర్స్ లేవు, ఎలాంటి వార్నింగ్స్ లేవు. వెరీ గుడ్. నెక్స్ట్ నేను కంట్రోల్ F9 క్లిక్ చేశాను. కంట్రోల్ F9 క్లిక్ చేయగానే ఏమని చెప్పిందండి, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అంది. సో నేను 6 ఇచ్చాను ఫస్ట్ నెంబర్. ఓకే, వెంటనే ఏమడుగుతుంది, ఎంటర్ సెకండ్ నెంబర్ అని అడుగుతుంది. సో సెకండ్ నెంబర్ కింద నేను 3 ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 18 అన్నాడు. సో 6 ఇంటూ 3 అంటే 18 కదండి. సో ఈ విధంగా మనం రెండు నెంబర్స్ మధ్య మల్టిప్లికేషన్ ఆపరేషన్ సి లాంగ్వేజ్ ఉపయోగించి చేయొచ్చు. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.